హలో వైటీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. సో, చల్లగా గాలేస్తుంటే సరే వేడి వేడి టీ తాగుదాం అనేసి టీ అనేది పెట్టేశాననమాట. సో, మొన్న కూర్గ్‌లో కొన్న కప్స్‌లోకి టీ అనేది పెట్టి ఫిల్టర్ చేసి మా వారికొక కప్పు, నేను తాగేశాను. నేను రెగ్యులర్‌గా తాగను. ఎప్పుడైనా వెదర్ క్లైమేట్ కొంచెం కూల్‌గా ఉంటే అలా ఓకే. మళ్ళీ ఈ క్వెషన్ చేస్తారు. "మీరు టీ తాగరు కదా! ఎందుకు తాగారు?" అని చెప్పేసి. సో, టిఫిన్ గూడా దోసలు వేసామండి స్నాక్ టైప్‌లో. దానికి కావాల్సిన చట్నీ గూడా ప్రిపేర్ చేసేసాననమాట. సో, చట్నీ కూడా రెడీ అయిపోయింది. మేము దోసలు వేసి తినేసాము. ఆ తర్వాత మా జున్నుబాబు కోసం గూడా దోసలనేది వేసి వాడికి కూడా పెట్టేశాను. అప్‌కమింగ్ చిన్న చిన్న దోసలు మా జున్నుబాబుకనమాట. సో, వినడానికి ఫన్నీగా ఉంది గదా! కానీ మా జున్నుబాబు అన్నీ తింటాడు. సో, ఈలోపు కూరలు లేవంటే జెప్టోలో కూరలు ఆర్డర్ పెట్టాను. వచ్చేసాయనమాట. సో, ఎవరైనా కూరలు కావాలా? రండి బాబు రండి, 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 రండమ్మా రండి, రండి, రండి. నిజంగా కూరలు అమ్ముతున్నారు అనుకున్నారు గనక ఓకే. ఇట్స్ జస్ట్ కిడింగ్ గైస్. సో, ఇలాగ అన్ని కూరలనేవి నేను క్రిస్పర్‌లో ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఆకుకూరలు అనేవి సెపరేట్‌గా పెట్టుకున్నాననమాట. అందులో పెట్టుకుంటే వడిలిపోతున్నాయని చెప్పేసి. అండ్ కీరా అండ్ క్యారెట్ అనేవి నేను ఎక్కువ తెప్పించుకుంటాను. అండ్ ఈవెన్ పచ్చిమిరపకాయలు గూడా చెప్పాను కదా! నేను ఎండుమిరపకాయలు వాడనని చెప్పి. సో, ఈ విధంగా కూరలన్నీ గూడా సర్దేసుకున్నాము. అండ్ మళ్ళీ నేను మా వారు రోడ్ల మీద పడ్డామండి. ఏమంటారు ఒకటనుకునేదాకా సాధించేంత వరకు పట్టు వదలని విక్రమార్కుడిలాగా తిరుగుతూనే ఉండాలి కాబట్టి, ఆ రకంగా అలాగా వెళ్తూ ఉన్నాం, వెళ్తూ ఉన్నాం, వెళ్తూ ఉన్నాం. అండ్ ఫైనల్లీ మేము అనుకున్న డెస్టినేషన్‌కయితే వచ్చేసామండి. అదేనండి టాటా షోరూమ్. సో, ఈసారి మళ్ళీ కార్స్ అన్నీ చూసాము, ఎస్టిమేషన్ మాట్లాడేసాము, అన్నీ కనుక్కున్నాము. అండ్ ఫైనల్‌గా ఒకటనేది ఫిక్స్ అయ్యాము. సో, అదేంటి అనేది నేను అప్‌కమింగ్ వ్లాగ్స్‌లో పెడతాను. ఓకే గైస్.